మన ఊర్లోకి ఎమ్మెల్యే వస్తున్నారంటే అప్పటికప్పుడు శుభ్రంగా రోడ్లన్నీ ఊడ్చి బ్లీచింగ్ పౌడర్తో లైన్లను గీసి నీట్గా పెడతారు. ఇక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు పోలీసులు, గన్మ్యాన్లు, కార్యకర్తల హడావిడి అంత ఇంత కాదు. మన ఎమ్మెల్యేలకే ఇంత సెక్యూరిటీ, ఇంత హడావిడి ఉంటే ప్రపంచంలోని పవర్ఫుల్ కంట్రీలలో ఒకటైన రష్యాకు గత 25 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ విదేశీ పర్యటనకు వస్తున్నారంటే ఇంకెంత హడావిడి ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. ఆయన పర్యటనలో డిస్కస్ చేసే అంశాల గురించే కాకుండా ఆయన రావడానికి 2 వారాల ముందు, ఆయన వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. పుతిన్ని టచ్ చేయడం కాదు, ఆయన్ని టచ్ చేయాలి అన్న ఆలోచన వచ్చినా సరే చంపేసే 8 అంచెల భద్రతా వలయం పుతిన్ చుట్టూ ఉంది. ఆయన ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే సొంత కారు, సొంత సెక్యూరిటీ, సొంత ఫుడ్, మళ్ళీ ఆ ఫుడ్ని టెస్ట్ చేయడానికి సొంత మొబైల్ ల్యాబ్, ఇక ఆఖరికి సొంత టాయిలెట్ని కూడా తన వెంట తీసుకెళ్లే పుతిన్ సెక్యూరిటీ సర్వీసెస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో మీతో క్లియర్గా పంచుకోబోతున్నాం. వీడియోలోని సమాచారం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీకు ఒక ప్రశ్న, మన దేశ అధ్యక్షుల తర్వాత మీకు నచ్చిన మరొక దేశ లీడర్ ఎవరు? తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే మోస్ట్ స్ట్రాంగ్ సెక్యూరిటీ కలిగిన నాయకుల్లో ఒకరు. ఆయన సెక్యూరిటీ వ్యవస్థ ఒక నార్మల్ గార్డ్ టీం కాదు, అది సైన్యం, ఇంటెలిజెన్స్, హైటెక్ టెక్నాలజీ అన్నీ కలిసిన ఒక మూవింగ్ ఫోర్ట్రెస్ లాంటిది. పుతిన్ వేరే ఏ దేశానికి పర్యటనకు వెళ్ళినా ప్రపంచ మీడియా కళ్ళన్నీ ఆయనపైనే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న భద్రతా వ్యవస్థపై కూడా ప్రపంచానికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. స్పెషల్ కార్లు, ఆర్మర్డ్ గార్డ్స్ మాత్రమే కాదు, పుతిన్ తింటున్న ఆహారం, తాగుతున్న నీరు, ఆయన వాడిన గ్లాస్, టిష్యూ, చివరికి ఆయన మలం అన్నీ కూడా రష్యా ఏజెంట్లే సేకరించి వెంట తీసుకెళ్తారు. విదేశీ గడ్డపై ఏది మిగలకుండా పుతిన్ వ్యర్థాలు కూడా రష్యాకు తిరిగెళ్తాయి. దీనిని ప్రపంచం పూప్ సూట్ కేస్ ప్రోటోకాల్ అని పిలుస్తుంది. ఇక పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన సందర్భంలో ఆయన సెక్యూరిటీ ఏర్పాట్ల అంశం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఆయన చుట్టూ 8 లేయర్ సెక్యూరిటీ రింగ్ ఉంటుంది. ఇన్నర్ సెక్యూరిటీ వలయంలో పూర్తిగా రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది మాత్రమే ఉంటారు. ఇక ఔటర్ సెక్యూరిటీ వలయంలో భారత్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు ఉంటారు. ఇక మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ భద్రత కల్పిస్తుంది. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోడీ కలిసి ఉన్న టైంలో మాత్రం లోపలి అంచెల సెక్యూరిటీ వలయంలోకి ఎస్పీజీ కమాండోలు వస్తారు. సరే, ముందుగా మనం పుతిన్ సెక్యూరిటీలోని 8 లేయర్స్ సెక్యూరిటీ గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఔటర్ పెరిమీటర్. ఇది అతిపెద్ద రింగ్. పుతిన్ ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రాంతం చుట్టూ 5 నుంచి 15 కిలోమీటర్ల వరకు పూర్తిగా సీల్ చేస్తారు. రోడ్లు మూసేస్తారు, రైళ్లు ఆపేస్తారు, మెట్రో స్టేషన్లు బంద్ చేస్తారు. ఈ పరిధిలో డ్రోన్స్ అనేవి ఎగరడం పూర్తిగా నిషేధం. ఆకాశంలో ఎలక్ట్రానిక్ జామర్లు పనిచేస్తాయి. మ్యాన్ హోల్స్, సీవేజ్ లైన్స్, అండర్ పాస్లన్నీ వెల్డింగ్ చేసి సీల్ చేస్తారు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే 2023లో సెయింట్ పీటర్స్బర్గ్ ఈవెంట్లో సిటీ మధ్యలో 12 కిలోమీటర్ల రేడియస్ వరకు పూర్తిగా లాక్డౌన్ చేశారు. ఇక నెంబర్ 2, మిడిల్ పెరిమీటర్. ఈవెంట్ లోపలికి రావాలంటే కనీసం 3 నుంచి 5 సెక్యూరిటీ చెక్ పోస్టులు దాటాలి. మొదటి చెక్ పోస్ట్లో ఎఫ్ఎస్బి ఆఫీసర్లు పాస్లు, క్యూఆర్ కోడ్లు చెక్ చేస్తారు. రెండో చెక్ పోస్ట్లో ఎక్స్రే మిషన్లు, మెటల్ డిటెక్టర్లు, అండర్ వెహికల్ మిర్రర్లు ఉంటాయి. ఇక మూడో చెక్ పోస్ట్లో బాంబు స్నిఫర్, కుక్కలు ప్లస్ రసాయనిక డిటెక్టర్లు ఉంటాయి. ఇక 4గో చెక్ పోస్ట్లో బయోమెట్రిక్ స్కాన్ అంటే ఫేస్, ఫింగర్ ప్రింట్స్ని స్కాన్ చేస్తారు. ఈ దశలో ఒక్క సెకను ఎవరిపైన అనుమానం వచ్చినా వెంటనే అరెస్ట్ చేస్తారు. 2018లో ఒకసారి సోచి ఒలింపిక్స్లో ఈ రింగ్లోనే 40 మంది అనుమానితుల్ని గుర్తించి పక్కన పెట్టారు. ఇక నెంబర్ 3, స్నైపర్ అండ్ కౌంటర్ స్నైపర్ రింగ్. పుతిన్ ఉన్న ప్రాంతం చుట్టూ 360 డిగ్రీలలో ఎత్తైన భవనాలు, కొండలు, టవర్లపైన ఎఫ్ఎస్ఓ స్నైపర్లు డిప్లాయ్ అవుతారు. వీళ్ళు సాధారణంగా ఆల్ఫా గ్రూప్, వింపెల్ నుంచి వచ్చిన వాళ్ళే. వీరి దగ్గర ఓవర్సిస్ T5000, SV98, ఏఎస్ వికెట్ 12.7mm యాంటీ మెటీరియల్ రైఫిల్స్ ఉంటాయి. అదే టైంలో కౌంటర్ స్నైపర్స్ టీమ్స్ లేజర్ లేదా ఆప్టికల్ డిటెక్షన్ సిస్టమ్స్తో ఎదురుగా ఉన్న భవనాల గ్లాసులను కూడా స్కాన్ చేస్తారు. ఒక్క స్పార్క్ కనిపించినా వెంటనే ఆ గదిని సీజ్ చేస్తారు. నెంబర్ 4, క్లోజ్ ప్రొటెక్షన్ రింగ్. పుతిన్కి 10 నుంచి 15 మీటర్ల దూరంలో ఈ రింగ్ ఉంటుంది. ఇందులో 20 నుంచి 40 మంది బాడీగార్డ్స్ ఉంటారు. ఈ ఏజెంట్లు బ్లాక్ సూట్స్, టై, చెవిలో ఇయర్ పీస్తో, చేతిలో బుల్లెట్ ప్రూఫ్ బ్రీఫ్ కేస్తో ఉంటారు. ఆ బ్రీఫ్ కేస్ తెరిస్తే అది షీల్డ్గా మారుతుంది. వీరి దగ్గర గ్లాక్ 19 పిస్టల్, SR-2M వెరెస్క్ SMG ఆయుధాలతో పాటు వీళ్ళు గ్రానైడ్ లాంచర్ కూడా దాచుకుంటారు. వీళ్ళు ఫార్మేషన్లో నడుస్తూ పుతిన్ని పూర్తిగా కవర్ చేస్తారు. దీన్ని డైమండ్ ఫార్మేషన్ లేదా బాక్స్ అంటారు. ఇక నెంబర్ 5, ఇన్నర్ సర్కిల్. ఇదే అత్యంత ఎలైట్ యూనిట్. ఈ యూనిట్నే షాడోస్ అంటారు. ఇందులో కేవలం 5 నుంచి 8 మంది మాత్రమే ఉంటారు. వీళ్ళను పబ్లిక్లో ఎవరూ గుర్తుపట్టలేరు.
ఎందుకంటే వీళ్ళు ఫోటోలు తీయనివ్వరు, మాట్లాడరు, కెమెరా వైపు చూడరు. వీళ్ళ ఏకైక పని పుతిన్ చుట్టూ 2 మీటర్ల రేడియస్లో ఎవరూ రాకుండా చూడడం. ఒకవేళ ఎవరైనా దూకితే వెంటనే లాగేస్తారు. ఈ టీంలోని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లీవ్ తీసుకుంటారు. ఇక నెంబర్ 6 టెక్నికల్ అండ్ ఎలక్ట్రానిక్ షీల్డ్. ఈ రింగ్ కంటికి కనిపించదు, కానీ చాలా ఖతర్నాక్. ఈ టీం 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి రిమోట్ డిటోనేటర్ పనిచేయకుండా చేస్తుంది. మొబైల్ జామర్లు, డ్రోన్ జామర్లు, లేజర్ మైక్రోఫోన్ డిటెక్టర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ స్కానర్లు అన్నిటినీ నిరంతరం పనిచేసేలా చేస్తారు. 2024లో మాస్కో పరేడ్లో ఒక డ్రోన్ ఈ జామర్ వల్ల 400 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయింది. నెంబర్ 7 వెహికల్ కాన్వాయ్ అండ్ ఎయిర్ కవర్. పుతిన్ ప్రయాణిస్తే కనీసం 15 నుంచి 30 వాహనాల కాన్వాయ్ ఉంటుంది. అందులో 4 నుంచి 5 RS సెనట్ లిమోలుంటాయి. వీటిలో ఏది అసలేందో ఎవరికీ తెలీదు. కాన్వాయ్లో జామర్లు, గన్ ట్రక్స్, మెడికల్ వ్యాన్ ఉంటాయి. పైన MI-8 లేదా KA-52 హెలికాప్టర్లు ఎయిర్ కవర్ ఇస్తాయి. కొన్నిసార్లు Su-30 ఫైటర్ జెట్స్ కూడా ఎస్కార్ట్ చేస్తాయి. ఇక చివరిగా నెంబర్ 8 లాస్ట్ రింగ్ న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అండ్ మెడికల్ టీమ్. పుతిన్తో ఎప్పుడూ 3 ఆఫీసర్లు ఉంటారు. ఒకరు చెగెట్, మిగతా 2 మిలిటరీ డాక్టర్లు. వీళ్ళ బ్యాగ్లో పుతిన్ బ్లడ్ గ్రూప్కి చెందిన బ్లడ్, యాంటీడోట్స్, డిఫిబ్రిలేటర్ ఉంటాయి. ఒకవేళ గుండె ఆగిపోయిన 4 నిమిషాల్లో వీళ్ళు రివైవ్ చేయగలరు. ఈ 8 రింగ్స్ ఒకదానికొకటి బ్యాకప్గా ఒకటి ఫెయిల్ అయినా మిగతావి పనిచేసేలా డిజైన్ చేస్తారు. అందుకే 25 సంవత్సరాలుగా పుతిన్పై ఒక్క సీరియస్ అసాసినేషన్ అటెంప్ట్ కూడా సక్సెస్ కాలేదు. ఇక ఈ 8 రింగ్స్లో కమాండోలుగా పనిచేసే వారి సెలక్షన్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. 35 ఏళ్లలోపు వారే ఈ పోస్ట్కి అర్హులు. కనీసం 180 సెంటీమీటర్లకు పైగా హైట్ ఉండాలి. ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పోరాట నైపుణ్యాలు ఉండాలి. రష్యన్తో పాటు ఇతర భాషలు వచ్చిన వాళ్ళకి ఎక్కువ అర్హత ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని, దేశభక్తిని, నిజాయితీని నిరూపించుకునే టెస్ట్లను వారికి పెడతారు. ఈ అన్ని స్టేజెస్ని దాటిన వాళ్లే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ కమాండోకి ఎంపికవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా కఠినమైన శిక్షణ ఇచ్చి తర్వాత డ్యూటీలోకి తీసుకుంటారు. 35 ఇయర్స్ దాటితే ఈ సర్వీస్ నుంచి రిటైర్ అవ్వాల్సిందే. ఇక ఉత్తర కొరియా నియంత కిమ్ లాగానే పుతిన్ మలానికి కూడా టాప్ సెక్యూరిటీ ఉంటుంది. పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా తనతో పాటు బుల్లెట్ ప్రూఫ్ RS సెనాట్ లిమోజిన్ కార్ని, ఒక మొబైల్ టాయిలెట్ని తీసుకెళ్తారు. ఏదైనా హోటల్లో ఉంటే అక్కడి టాయిలెట్లను పుతిన్ అస్సలు వాడరు. ఆ హోటల్లోని సెక్యూర్డ్ ప్లేస్లో ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ కమాండోలో అమర్చే మొబైల్ టాయిలెట్ని ఆయన వాడతారు. కమాండోలో ఆ టాయిలెట్లో పుతిన్ మలాన్ని సేకరించి ఒక ప్రత్యేకమైన సూట్ కేసులో ప్యాక్ చేస్తారు. దాన్ని సీల్ చేసి మాస్కోకు పంపిస్తారు. 1999లో రష్యా అధ్యక్షుడైన నాటి నుంచి పుతిన్ మలాన్ని విదేశీ గడ్డలపై అస్సలు వదలడం లేదు. 2017లో ఫ్రాన్స్లో, 2019లో సౌదీ అరేబియాలో, ఈ ఏడాది అమెరికాలోని అలాస్కాలో పుతిన్ పర్యటించిన టైంలోనూ ఇలాగే చేశారు. శత్రు దేశాల నిఘా సంస్థలు పుతిన్ మలం శాంపిల్స్ను సేకరించి వాటి ద్వారా DNA పరీక్షలు చేసి పుతిన్ ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుంటారని రష్యాకు భయం. ఒకవేళ ఆయన ఆరోగ్యం బలహీనమైందని తెలిస్తే రాజకీయ ఒత్తిడి, ప్రపంచ స్థాయి కుట్రలు పెరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్ భావిస్తుంది. అందుకే ఆయన ఆరోగ్య సమాచారం కాస్త కూడా బయటకు రాకుండా మాస్కో చాలా జాగ్రత్త పడుతుంది. పుతిన్ మలం విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉంటే ఇక తినే ఫుడ్ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో వేరు చెప్పక్కర్లేదు. పూర్వం రాజులు తమ పక్కనున్న సేవకులు తిన్న తర్వాతనే తినేవాళ్ళు కదా, అలాగే పుతిన్ కూడా తన సెక్యూరిటీ తిన్న తర్వాతే తింటారు. పుతిన్ కోసం వంట వండే వాళ్ళు తప్పకుండా చేతికి గ్లౌజులు వేసుకోవాలి. ప్రతిరోజు నీట్గా ఉండే కొత్త యూనిఫామ్స్ని మాత్రమే వేసుకోవాలి. కూరగాయల్ని కట్ చేసే ముందు, ఫుడ్ ఐటమ్స్ని ముట్టుకునే ముందు వంట మనుషుల చేతుల్ని తప్పకుండా చెక్ చేస్తారు. రష్యా అధ్యక్షుడు వంటగదిలోకి ప్రవేశించే ప్రతి ఆహార పదార్థాన్ని, ప్రతి సరుకుని చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు. ఇంత సెక్యూర్డ్గా వండిన వంటల్ని ముందు బాడీగార్డ్లకు వడ్డిస్తారు. వాళ్ళు తిన్న కాసేపటి తర్వాత మాత్రమే పుతిన్కి ఆ వంటకాలను వడ్డిస్తారు. ఫుడ్ పాయిజన్ వంటి రిస్కుల నుండి పుతిన్ని కాపాడడానికి ఈ ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు పుతిన్ విదేశాలకు వెళ్ళినప్పుడు తన సొంత మొబైల్ ఫుడ్ ఇన్స్పెక్షన్ యూనిట్తో ట్రావెల్ చేస్తుంటారు. అందులో చెఫ్లు, టేస్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటారు. పుతిన్ తన సొంత సెక్యూరిటీ సిబ్బంది తీసుకువస్తే తప్ప వేదికలలో, విందుల్లో ఇచ్చేది ఏదీ తినరని అంతర్జాతీయ మీడియా తెలిపింది. విదేశీ పర్యటనలో పోర్టబుల్ ల్యాబొరేటరీలు, సొంత ఫుడ్ సర్వీస్ అనేది 2010 నాటికి పుతిన్ సెక్యూరిటీలో ఒక ప్రోటోకాల్గా మారింది. ఇక పుతిన్ విదేశీ పర్యటనలో ఏదైనా హోటల్కి రావడానికి 2 లేదా 3 వారాల ముందే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ ఆ హోటల్ని జాగ్రత్తగా చెక్ చేస్తుంది. ఆయన వాడే సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్, పర్సనల్ ఐటమ్స్ అన్నింటినీ కూడా రష్యా నుంచి తెచ్చి హోటల్లో పెడతారు. హోటల్ రూముల్లో ఉండే అన్ని వస్తువుల్ని శానిటైజ్ చేస్తారు. పుతిన్ హోటల్లోని వస్తువులను వాడరు, లోకల్ నీటిని తాగరు. ఆయన తాగే వాటర్ని కూడా రష్యా నుండి తీసుకొస్తారు. ఇక పుతిన్ వాడిన వస్తువుల్ని DNA శాంపిల్స్ వదలకుండా సెక్యూరిటీ తమ వెంట రష్యాకు తీసుకెళ్తారు. అంతేకాదు ఆయన మొబైల్ ఫోన్స్ని వాడరు, కేవలం సెక్యూర్డ్ కమ్యూనికేషన్ లైన్లోనే మాట్లాడతారు. దానికోసం హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ని ఏర్పాటు చేస్తారు. ఇలా అడుగడుగున పుతిన్ తన సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక పుతిన్ సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 2 ఉన్నాయి.
అవే ఆయన ఉపయోగించే కారు, విమానం గురించి. పుతిన్ భారత పర్యటనలో ముఖ్యంగా ఆకర్షించిన అంశం ఆయన ప్రయాణించే కారు. దాని పేరే RS సెనాట్. ఇది కేవలం ఒక లగ్జరీ కారు కాదు. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సైనిక గ్రేడ్ మొబైల్ బంకర్. అమెరికా అధ్యక్షుడి యొక్క ద బీస్ట్ కారుకి సమానంగా ఉండే విధంగా రష్యా ప్రభుత్వం చేపట్టిన కార్టేజ్ ప్రాజెక్టు ఫలితంగా ఈ కారు తయారైంది. దీన్ని రష్యా ప్రభుత్వానికి చెందిన నామీ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ సంస్థ తయారు చేసింది. 2018 నుంచి పుతిన్ అధికారిక పర్యటనలో అంతర్జాతీయ ఈవెంట్లన్నింటిలో ఈ RS సెనెట్టే ఆయన మెయిన్ వెహికల్. విదేశీ వాహనాలపై ఆధారపడకుండా 100% దేశీయంగా అధ్యక్ష వాహనం తయారు చేయాలని ఈ ప్రాజెక్ట్ మొదలైంది. RS సెనెట్ అంటే RSలో AU అంటే గోల్డ్, రస్ అంటే రష్యా, అంటే రష్యా బంగారం అన్న అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారు. సెక్యూరిటీ పరంగా ప్రపంచంలోనే అత్యంత సెక్యూర్డ్ కార్స్లో ఇది ఒకటి. దీని బాడీ మొత్తం మల్టీ లేయర్ ఆర్మర్డ్ స్టీల్తో తయారు చేశారు. కారు గ్లాస్ సుమారు 9 సెంటీమీటర్ల మందం గల బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. సాధారణ తుపాకులే కాదు, స్నైపర్ రైఫిల్ బుల్లెట్లకు తట్టుకునే స్థాయిలో ఇది ఉంటుంది. బాడీ ప్రొటెక్షన్ లెవెల్ని VR10 ఆర్మర్ క్లాస్గా చెప్తారు. అంటే అత్యంత హై పవర్ ఆయుధాల దాడులకు కూడా ఇది సేఫ్. కారు అడుగు భాగం ప్రత్యేకంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల గ్రానైడ్, మైన్ బ్లాస్ట్ వంటి పేలుళ్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇక కారు బరువే సుమారు 6 నుంచి 7,000 కేజీల వరకు ఉంటుంది. ఇంత బరువైన కారుని వేగంగా నడపడానికి భారీ ఇంజిన్ ఉపయోగించారు. RS సెనెట్లో 4.4 లీటర్ల ట్విన్ టర్బో V8 ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 600 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంత బరువుతో కూడా కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 6 సెకండ్లలో చేరగలగడం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్తారు. ఇక ప్రత్యేక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, హెవీ డ్యూటీ సస్పెన్షన్ వ్యవస్థ వల్ల బరువున్నప్పటికీ ప్రయాణం స్మూత్గా సాగుతుంది. టైర్ల విషయానికొస్తే దీనిలో రన్ ఫ్లాట్ టైర్స్ వాడతారు. అంటే టైర్లు పూర్తిగా పంచర్ అయినా కూడా సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు 80 km/h వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది. ఎవరైనా కాల్పులు చేసినా లేదా రోడ్డుపై ముళ్ళు స్ట్రైక్స్ వేసినా కారు అక్కడే ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఇక కారు లోపలి భాగం ఒక బయోకెమికల్ షీల్డ్ లాంటిది. క్యాబిన్ పూర్తిగా ఎయిర్ టైట్ సీల్ చేయబడిన గదిలా ఉంటుంది. బయట ఏ రసాయన వాయువు లేదా విషపూరిత పదార్థం విడుదలైనప్పటికీ కారు లోపలికి చేరకుండా ప్రత్యేక ఫిల్టరేషన్ సిస్టమ్ పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితిలో లోపల ఉన్నవారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకు ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ప్రత్యేకంగా అమర్చారు. ఇదే కారణంగా బయో టెర్రరిజం లేదా కెమికల్ దాడుల భయం ఉన్న ప్రాంతాల్లో కూడా పుతిన్ ఈ కారులో సురక్షితంగా ప్రయాణించగలుగుతాడు. మెడికల్ ఎమర్జెన్సీ మెయిన్ కాబట్టి కారు లోపల పూర్తి స్థాయి ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఉంటుంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం పుతిన్ బ్లడ్ గ్రూప్కి సరిపోయేలా కొద్ది పరిమాణంలో బ్లడ్ ప్యాక్స్ కూడా సిద్ధంగా ఉంచుతారని ప్రచారం ఉంది. గుండె సంబంధిత అత్యవసర చికిత్స, శ్వాస సమస్యలకు అవసరమయ్యే పరికరాలన్నీ కారులోనే సిద్ధంగా ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి వెళ్లే వరకు చూడకుండా కారులోనే ఫస్ట్ ఎయిడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కమ్యూనికేషన్ పరంగా RS సెనాట్ ఒక మొబైల్ కమాండ్ యూనిట్. ఇందులో మిలిటరీ గ్రేడ్ ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్లు ఉంటాయి. పుతిన్ కారులో ఉన్నప్పుడే క్రెమ్లిన్, రష్యన్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, కీలక మిలిటరీ కమాండ్ సెంటర్లతో డైరెక్ట్గా సెక్యూర్డ్ లైన్ కనెక్షన్లో ఉంటాడు. ఎమర్జెన్సీ టైంలో ప్రత్యేక ప్యానిక్ అండ్ అలర్ట్ బటన్లు కూడా ఉంటాయి. ఇక లగ్జరీ విషయానికి వస్తే బయట బంకర్లా కనిపించిన లోపల రాజకోట లాంటి వాతావరణమే. హ్యాండ్ స్విచ్ లెదర్ సీట్లు, రష్యన్ వుడ్ ప్యానల్స్, గోల్డ్ టోన్ ఫినిష్, మసాజ్ సీటింగ్ వంటి అత్యంత విలాసవంతమైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కాఫీ లేదా డ్రింకింగ్ కన్సోల్ కూడా పూర్తిగా సెక్యూర్డ్ సీల్తో ఉంటుంది. ఇంత సెక్యూర్డ్ ఫీచర్స్ ఉన్న కారు విలువ దాదాపు 5 కోట్ల పైమాటే. ఈ కారులోనే చైనాలో మోడీ, పుతిన్ పర్యటించినప్పుడు 1 గంట పాటు ఇద్దరు దేశాధినేతలు మాట్లాడుకున్నారు. అప్పుడు అంతర్జాతీయ మీడియా ఈ విషయాన్ని చాలా హైలైట్ చేసింది. ఇక పుతిన్ సెక్యూరిటీలో డికాయ్ వ్యూహం RS భద్రతలో ఒక ముఖ్య భాగం. పుతిన్ ప్రయాణించే సమయంలో సాధారణంగా 5 నుంచి 7 ఒకే డిజైన్ RS కార్లు కలిసి మోటార్కేడ్గా వెళ్తాయి. పుతిన్ ఏ కారులో కూర్చున్నాడో బయట వారికి ఎప్పటికీ తెలీదు. ముందుగా వెళ్లే క్లియరెన్స్ వాహనాలు రోడ్డు పూర్తిగా సేఫ్గా ఉందో లేదో చూస్తాయి. వెనక భాగంలో ఆయుధాలతో రెడీగా ఉన్న సెక్యూరిటీ SUVs ఉంటాయి. చుట్టుపక్కల భవనాలపై స్నైపర్ టీం కవర్ చేస్తుంది. ఇక పుతిన్ పర్యటనలో చెప్పుకోవాల్సిన మరొక అంశం అతను ప్రయాణించే విమానం. ఇల్యూషన్ IL-96-300PU అనేది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ఉపయోగించే ప్రత్యేక విమానం. ఇది అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ 1కి సమానం. ఇల్యూషన్ ఒక సాధారణ ప్యాసింజర్ జెట్ కాదు. రష్యా ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా మార్పులు చేసి రూపొందించిన VIP కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్. అవసరమైతే పుతిన్ ఈ విమానం నుంచి దేశ పరిపాలన, యుద్ధ ఆదేశాలు ఇవ్వగల స్థాయిలో దీన్ని తయారు చేశారు. ఈ విమానం సుమారు 56 మీటర్ల పొడవుతో 60 మీటర్ల రెక్కల విస్తీర్ణంతో ఉంటుంది. గంటకు దాదాపు 850 నుంచి 870 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి ఇంధనం నింపితే దాదాపు 11,000-12,000 కిలోమీటర్ల దూరం ఆగకుండా ఎగరగలదు. అంటే రష్యా నుంచి అమెరికా లేదా ఆసియాకు కూడా నేరుగా వెళ్లగలిగే శక్తి దీనికి ఉంది. భద్రతా పరంగా
IL-96-300PU ఒక ఎగిరే కోట లాంటిది. దీంట్లో యాంటీ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. మిసైల్ దాడి జరిగితే లక్ష్యాన్ని తప్పించే ఫ్లేర్లు, రాడార్ జామింగ్ టెక్నాలజీలు పనిచేస్తాయి. అలాగే న్యూక్లియర్ పేలుడు టైంలో ఏర్పడే EMP ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ప్రభావాల నుంచి విమానంలోని అన్ని ఎలక్ట్రానిక్ వ్యవస్థల్ని రక్షించేందుకు ప్రత్యేక షీల్డింగ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల విమానం కమ్యూనికేషన్ వ్యవస్థలు, నావిగేషన్ పరికరాలు ఏ పరిస్థితుల్లోనూ పనిచేయకుండా ఆగిపోవు. విమానం లోపల మోస్ట్ సెక్యూర్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. పుతిన్ ఈ విమానం నుంచే క్రెమ్లిన్తో నేరుగా కనెక్ట్ అయ్యి సైన్యానికి ఆదేశాలు ఇవ్వటం, ప్రభుత్వ అధికారులతో సంక్షోభ సమయంలో మాట్లాడటం చేయగలడు. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో మాస్కో పనిచేయలేని స్థితికి వచ్చిన ఈ విమానంలో నుంచి రష్యాను నియంత్రించగలిగే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అందుకే దీనిని ఆకాశంలో కమాండ్ సెంటర్ అని అంటారు. ఇందులో ఒక చిన్న మినీ హాస్పిటల్ కూడా ఉంది. ఇందులో ఎమర్జెన్సీ వైద్యానికి అవసరమైన పరికరాలు, మెడికల్ బెడ్స్, మందులు, డాక్టర్లకు పనిచేసే స్థలం కూడా ఉంటుంది. తీవ్ర ఆరోగ్య సమస్య ఎదురైనా విమానం లోపల తక్షణ వైద్య సహాయం అందించే సదుపాయం ఉంది. ఇక విమానంలో పుతిన్ కోసం ప్రత్యేక బెడ్రూమ్, బాత్రూమ్, కార్యాలయం, సమావేశాల కోసం కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. డెకరేషన్ అంతా రష్యా రాజ్భవన శైలిలో విలాసవంతంగా ఉంటుంది. ఇది కేవలం ప్రెసిడెంట్ ప్రయాణానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేక విమానం కావడంతో సాధారణ ప్రయాణికులకి ఎక్కడా ఈ ఏర్పాట్లు కనిపించవు. ఇక రష్యా వద్ద అధికారికంగా ఇలాంటివి 5 నుంచి 7 విమానాలు ఉన్నాయని అంటారు. అన్నిటినీ ఒకే డిజైన్లో ఉంచుతారు. పుతిన్ ప్రయాణిస్తుంది ఏ విమానమో బయట వాళ్ళకి తెలియకుండా ఉండేందుకు ఒక్కసారిగా 2 లేదా 3 విమానాలని ఒకే రూట్లో లేదా వేర్వేరు రూట్లలో పంపించే డెకాయ్ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనివల్ల ఏది అసలు విమానమో గుర్తించడం గూఢచారి సంస్థలకు కూడా కష్టంగా మారుతుంది. ఇలా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన 8 అంచెల భద్రతా వలయంతో మోస్ట్ సెక్యూర్డ్ విమానంలో, కారులో చాలా జాగ్రత్తగా ఫుడ్ అండ్ సేఫ్టీని పాటిస్తూ తన విదేశీ పర్యటనలు చేస్తుంటారు. పుతిన్ సెక్యూరిటీ సర్వీసెస్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎంతో విలువైన సమాచారాన్ని మీకు ఆసక్తికరంగా తెలపడంలో ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు మన తెలుగు నాలెడ్జ్ కుటుంబంలో మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.